నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమిస్తా, ప్రేమించకపోయినా ప్రేమిస్తా. ఎందుకంటే మీ అమ్మ నిన్ను కంటే ఆ అమ్మ కడుపులో నిన్నేసింది నేను. నేననేవాణ్ణి నువ్వు అనేదానివి ఉనికిలో ఉండాలని కోరుకున్నందుకు నీకు జన్మ వచ్చింది. లేకపోతే ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు లేక పుట్టావు నువ్వు. ఎంతోమంది పురుషులు ఉన్నారు, పురుషులు లేక పుట్టావా నువ్వు? ఇంకొక పురుషుడు తక్కువ అయ్యాడని పుట్టావా? పురుషులు లేరు లోకంలో, ఇంత కోట్ల మంది ఉన్నారు. నువ్వెందుకే అంటే కోట్ల మంది ఉన్నావు కూడా నువ్వు ఒకడివి కావాలని ఆయన అనుకున్నందుకు నీకు జీవితం వచ్చింది. కోట్ల మంది స్త్రీలున్నా నువ్వు ఒకదానివి కావాలని ఆయన అనుకున్నందున నీకు లైఫ్ వచ్చింది. ఇది తిరుగులేదు. కాబట్టి నీకు జన్మనిచ్చిన అమ్మ గొప్పదే. ఆ అమ్మ కడుపులో అసలు నిన్ను రూపించిందే నేను. నీకు జన్మనిచ్చిన అమ్మన్నా కొన్ని గంటలు, రోజులో కొన్ని గంటలు నిన్ను వదిలేసి ఉంది, కానీ నేను ఒక్క క్షణము కూడా నిన్ను వదలలేదంటాడు. ఎంతమంది ఒప్పుకుంటారండి? యేసయ్య ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? నమ్ముతున్నారా? రైట్, కరెక్టే, బాగానే గుర్తించారు. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కునికిన నిద్రించిన నా గతి ఏమౌనో మెస్సయ్యా. ఆయనే చెప్పాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను. ఎనీ టైం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, ఫాలో చేస్తూ ఉంటాడు. అమ్మన్నా కొన్ని గంటలు మర్చిపోయిద్ది, కానీ యేసయ్య మనల్ని అంత ప్రేమ మనమంటే.